హలో అండి, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల నుంచి వ్లాగ్స్ చేయట్లేదు, షార్ట్ వీడియోస్ కూడా పెద్దగా ఏం చేయట్లేదు. అసలు ఖాళీ ఉండట్లేదండి, సో అందుకని చేయట్లేదు. ఇది నా సాటర్డే వ్లాగ్ అనమాట, ఈరోజే అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను ఇదిగోండి ఆవిరి కుడుములు అంటారు కదా, అవి చేస్తున్నాను అనమాట. మా సైడ్ అయితే ఆవిరి కుడుములు అంటారు, కొంతమంది ఆయి కుడుములు అంటారు. ఇదిగోండి కేవలం మినపప్పుతో చేస్తారు కదా, అదనమాట. అలా చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ చేసి మా పిల్లలకి టిఫిన్ పెట్టాను, నేను కూడా తిన్నా. ఇంకా ఇదిగోండి బెండకాయ కర్రీ చేస్తున్నాను. మా పిల్లలకి క్యారేజ్ కట్టాలి, అలాగే నేను కూడా కట్టుకోవాలి. ఇంకా మా హస్బెండ్ ఎలాగో ఇంటికే వచ్చి తింటారనుకోండి. బెండకాయలు ఫాస్ట్గా కొయ్యాలంటే మరి ఇంకేం చేస్తామండి, 4-5 ఒక్కసారి పట్టుకొని ఇలా కట్ చేయాలి కదా, సో అందుకని. నేనైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ వెళ్తున్నానండి, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. చాలా బాగుంది వర్క్, అయితే చూశాను, నాకు కూడా నచ్చింది. ఓకే, నేను నేర్చుకునే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మీరు కూడా ఈ వీడియోలో చూస్తారు, నేను ఎలా నేర్చుకుంటున్నాను అనేది. అంటే నేను ఎలా నేర్చుకుంటున్నా అని చూపించట్లేదు. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే కొందరికి తెలియకపోవచ్చు, సో కొంచెం క్లారిటీ వచ్చిందని చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా సర్ది పెడుతున్నానండి మా పిల్లలకి. వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళి దింపి రావాలి. వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు తీసి ఆరేసుకోవాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయిలేండి. వీళ్ళకి 8:30కి, నేనేమో 10 o'clock వెళ్తాను అక్కడికి నేర్చుకోవడానికి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్. మళ్ళీ ఈవినింగ్ 4కి అండి. పోన్లేండి, అంటే ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉంటూ ఒక్కదాన్నే ఉంటాను. అందుట్లో నేను ఒక్కదాన్నే ఉంటా కదండి ఇంట్లో. మా వారేం పొలానికి వెళ్ళిపోతారు, పిల్లలు ఉండరు, టీవీ చూడను. ఇంకా ఏం చేస్తాం, ఒక్కదాన్నే ఉండి ఏం తోచక, సరే ఈ వర్క్ అయినా నేర్చుకుందాం సరదాగా కాసేపు అని చెప్పి అనిపించింది. ఇంకా వెళ్తున్నాను. అది కాక నలుగురిలో ఉంటే కొంచెం సరదాగా ఉంటుందిలేండి, సో అందుకోసం వెళ్తున్నాను. ఇదిగోండి ఇంకా మా చిన్న అమ్మాయి జల్లు కుస్తీ పట్లు బట్టి మరీ వేయాలి, సరిగా తల పెట్టదు. జల్లు అంటే పిచ్చి, కొంచెం జుట్టు పెరిగిందా ముళ్ళు వేసుకుంటుందండి. వెంట్రుకలన్నీ ముళ్ళు వేసేసుకొని, లేదంటే కట్ చేసేసుకోవడం, అలాంటి పనులన్నీ చేస్తుంది. కటింగ్ వేపిస్తా అంటే వద్దంటది. జల్లు అంటే ఇష్టం, ఇలా పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది. కోతి పిల్లలాగా చూడండి, మూతికి ఎలా రాసుకుంది అసలు. లిప్స్టిక్ ఫుల్గా హెవీగా వేసేసుకుంది. స్కూల్కి వేసుకెళ్ళకూడదు అని చెప్పి నేను చెప్పినా సరే, అయినా తనే రెడీ అయిపోయింది. ఇంకా ఈ లిప్స్టిక్ పౌడర్ల విషయాల్లో మాత్రం బొట్లు కూడా తనే పెట్టేసుకుంటుంది. బొట్లు బొన్నలన్నీ మా పిల్లే పెట్టేసుకుంటుంది. ఇదిగోండి ఎలాగోలాగా కుస్తీ పట్లు పడుతూ నేనైతే చేస్తున్నాను. ఇదిగోండి చూసారా ఎలా రెడీ అయిందో, చూడండి ఒకసారి ఫేసు. క్యూట్గా ఉంటుందిలేండి. ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు, పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఇదిగోనండి స్కూల్కి మా తోటికోడలు నేను ఇద్దరం కలిసి తీసుకొని వెళ్తున్నాము. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి నేను కొంచెం బెడ్రూమ్ ఇవన్నీ నీట్గా సర్దుకొని బయలుదేరుతున్నానండి. నేను కూడా క్యారేజ్ కట్టేసుకున్నాను. మా పెద్ద పాపది నేను వేసుకొని వెళ్తున్నానండి హ్యాండ్ బ్యాగ్, సరదాగా బాగుంటుంది కదా అన్నట్టు. ఇదిగోండి నేను నేర్చుకునే దగ్గర అనమాట హ్యాండ్ ఎంబ్రాయిడింగ్. చాలామంది వచ్చారు, 30 మెంబర్స్ అండి. ఇది 30 మెంబర్స్ వచ్చి నేర్చుకుంటున్నారు. ఇంకా నాతో పాటు మా తోటికోడలు కూడా ఉంది, తనే వెళ్తుంది. తను వెనకాల నేను కూడా నేర్చుకుంటా అని చెప్పి వచ్చిన. ఇంకా మా వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేసుకోండి. ఇదిగోనండి చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ ఫ్రీగా నేర్పిస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ ఫ్రేముల్లో కుట్టారు చూడండి, చూపిస్తాను మీకు ఒకసారి. చాలా చాలా బాగున్నాయండి అసలు, డిజైన్స్ చాలా బాగా కుట్టారు. అంటే ఇవి ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళు కుట్టినవి ఉంటాయి కదా, అవన్నమాట ఇవన్నీ కూడా. ఈవిడ మా మేడం అనమాట, ఇక్కడ వీళ్ళందరికీ మా అందరికీ నేర్పించే ఆవిడ. యంగ్ పిల్లలు కూడా వచ్చారు చూడండి, మ్యారేజ్ అవ్వని పిల్లలు. ఇవిగోనండి ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగుంది. ఇలా కుట్టాలంటే చాలా ఓపిక కూడా ఉండాలండి, చూసినంత ఈజీ ఏం కాదు కుట్టడము. చాలా చాలా బాగున్నాయి, నాకు కూడా నచ్చిందిలేండి. సో అందుకే నేర్చుకుందాం అనేసి నేను కూడా వచ్చేసా. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని 1 yearగా వీడియోస్ చేస్తూనే ఉన్నానండి. కాకపోతే లోటుపాట్లు ఉన్నాయి, నాకే అంతగా అర్థం కావు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు నాలో నేను ఏమైతే కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాలో, యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, లేదా కంటెంట్ కానివ్వండి, కంటెంట్ చేంజ్ చేసుకోవడం అనేది ఏదైనా సరే మీరు మీ ఇంట్లో ఒక సిస్టర్లా భావించి చెప్పండి, అడ్వైస్ ఇవ్వండి, నేను తీసుకుంటాను. నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చేసుకుంటాను. సో ఆ తర్వాతే ఇంకా యూట్యూబ్ సక్సెస్